తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించాడని పురాణం చెబుతోంది. తులసీదాస్ సన్నిధిలో చాలా మందికి అనేక మహిమలు జరిగాయి. ఆ ప్రభావంతో ఎందరో అన్యమతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు. తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగిన రామభక్తులుగా మారే వారి సంఖ్య పెరిగింది. కానీ ఇతర మత పెద్దలంతా ఢిల్లీకి వెళ్లి పాదూషాకు స్వయముగా వివరించి తగిన చర్యను తీసుకోవాల్సినదిగా ఒత్తిడి తెచ్చారు. ఢిల్లీ పాదూషా తులసీదాస్ ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు తులసీదాస్ కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుణ్ణి స్మరించారు. వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ ను బంధించడానికి వచ్చిన సైనికుల ఆయుధాలను లాక్కొని వారిపై గురిపెట్టి కదలకుండా చేశాయి. తులసీదాస్ కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఒడలు పులకించిన తులసీదాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు. నేను చేసిన నీ స్తోత్రం లోకక్షేమం కొరకు ఉపయోగపడితే చాలు, నా జన్మ చరితార్థమవుతుంది. నా ఈ స్తోత్రంలో నిన్ను ఎవరు వేడుకున్నా వారికి అభయం ప్రసాదించు తండ్రి అని కోరుకున్నాడు. దాదాపు 500 ఏళ్ల తర్వాత కూడా ప్రతి ఇంట హనుమాన్ చాలీసా